నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. మూకమామిడి ప్రాజెక్ట్ రిపేర్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్స రామకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడిలో మధ్య తరహా ప్రాజెక్ట్ పనులను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి కొర్స రామకృష్ణ మాట్లాడుతూ ముకమామిడి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ఎడమ కాలువ, కుడి కాలువలకు యుద్ధ ప్రతిపదికన మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 5 నెలల క్రితం నుండి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు పూర్తిగా వర్షానికి కొట్టుకొని పోయి పెద్ద గండ్లు పడ్డాయి అని అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టిన ఆయకట్టు రైతుల సమస్యను పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముకమామిడి ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతుల ఆవేదన అర్థం చేసుకుని ఆయకట్టు పొలాలకు నీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్రగోర్ల రామారావు, కార్మిక సంఘం మండల కార్యదర్శి శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు, ఆయకట్టు రైతులు పాయంరాజులు, కోర్స పాపారావు, కోర్స వెంకటేశ్వర్లు, కొండ్రం నాగేష్, కీసరి గోపాలరావు, కీసరి బాబురావు, తానం రాంబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శిని ముకమామిడి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమన్వయ కమిటీ తరఫున మేము ఈరోజు 5వ తారీఖు 15 గ్రామాల్లో కలిసి ధర్నా నిర్వహించాలని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్నాలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముకమామిడి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రైతే రాజు, రైతే రాజును చేస్తామన్న ప్రభుత్వం కూడా ఏది పట్టించుకోకుండా నిట్టనలకన చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినా కానీ స్పందించట్లేదు. విదేశీ పర్యటనలు చేయడానికి టైం ఉంది కానీ రైతుల కోసం పట్టించుకోవట్లేదు. ప్రతినిధులు కూడా, అధికారులు కూడా ఎవరు కూడా రైతుల కోసం పట్టించుకోవట్లేదు. ప్రాజెక్టును అట్టే వదిలేస్తున్నారు. రైతులకు నీళ్ళు అందట్లేదు, నాళ్ళు ఎదిగిపోతున్నాయి, పంటలు వేయక ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతుల సమస్యను పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దాని ద్వారా పత్రికా ప్రకటన ద్వారా మేము తెలియపరుస్తున్నా, రైతుల కోసం అర్థం చేసుకొని ప్రభుత్వాలు, అధికారులు, ఎమ్మెల్యే ఎవరైనా కానీ తొందరగా న్యాయం చేయాలని మేము పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఏదైతే మూకమామిడి ప్రాజెక్టు కింద ఉన్న రైతులు గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ గోస్ అన్నది ఈ అధికారులకు పట్టింపు అన్నది లేదు. వేల ఎకరాలు పంట వేస్తున్నారు, పంట పోతున్నది, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది చూపించలేకపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ రైతులు ఆ కాలువలు అయితే పూడికి దిగడం ఉన్నదో ఇసుక మేటలు వేస్తున్నాయి, దాన్ని సరి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను.